హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నూతన పీఆర్సీ అమలుకు సంబంధించి తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారత్ పెన్షనర్స్ సమాజ్ బీపీఎస్ ఆగస్టు 7వ తేదీన 8వ వేతన సంఘానికి సమర్పించినటువంటి 25 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని ముఖ్య వివరాలను ఇప్పుడు చూద్దాము. మొదటగా ప్రధాన ఆర్థిక డిమాండ్లు ఇవే అండి. వేతనం మరియు పెన్షను. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే కనీసం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83 రెట్లుగా నిర్ణయించాలి అనైతే ఉంది ఈ పీపీటీలో. కనీస వేతనం మరియు పెన్షన్ అనేది కనీస వేతనాన్ని 69,000కు, కనీస పెన్షన్ను 65,000కు పెంచాలి. పెన్షన్ శాతం ప్రస్తుతం చివరి వేతనంలో 50%గా ఉన్న పెన్షనర్స్ యొక్క పెన్షన్ను 67%కి పెంచాలి. ఫ్యామిలీ పెన్షన్ ప్రస్తుతం ఉన్న 30% నుండి 50%కి ఫ్యామిలీ పెన్షన్ మంజూరయ్యేలాగా నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ ఉంది. అమలు తేదీ 8వ వేతన సంఘం సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలి అనే డిమాండ్. ముఖ్యంగా ఆర్థిక పరంగా అయితే ఈ డిమాండ్లు ఉన్నాయి. ఇక దీనివల్ల పెన్షనర్లకి ప్రయోజనాలు ఏంటి అంటే, ముఖ్యంగా వయసు ఆధారిత పెంపండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ల ప్రకారంగా 65 ఏళ్ల నుండి ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెన్షన్ పెంచుతూ వెళ్ళాలి. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. అనామలీస్ 2026 కంటే ముందు రిటైర్ అయిన వారికి, తర్వాత రిటైర్ అయ్యే వారికి మధ్య ఎటువంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా చూడాలి. డిఏ/డిఆర్ కరువు భత్యాన్ని ప్రతి 3 నెలలకోసారి ప్రకటించాలి. డిఏ 25% దాటినప్పుడు దాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలి. ఇక మూడవది వైద్య మరియు ఆరోగ్య సౌకర్యాలు. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్ ఎఫ్ఎంఏ అంటాము. ప్రస్తుతం ఉన్న ₹1000 నుండి 5,000కు పెంచాలి. సీజీహెచ్ఎస్ బలోపేతం. సీజీహెచ్ఎస్ సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలి. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు సీజీహెచ్ఎస్ కార్డుల కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా బిఎస్ఎన్ఎల్ యాజమాన్యమే సీజీహెచ్ఎస్కు చెల్లించేలాగా చూడాలి. బీమా సీజీఈజీఐఎస్ కనీస క్యాడర్ గ్రూప్ డి ఉద్యోగులకు కనీసం 15 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేలాగా చూడాలి. ఇక నాలుగోది విధానపరమైన డిమాండ్లు అండి. ఓపీఎస్ అమలు. ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. అటానమస్ బాడీస్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అటానమస్ మరియు ఈ మేరకు స్టాట్యూటరీ బాడీస్ ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘం ప్రయోజనాలను నేరుగా వర్తింపచేయాలి. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్, డిఫెన్స్, రైల్వే, టెలికాం, పోస్టల్ వంటి విభాగాల్లో లాభ నష్టాలతో సంబంధం లేకుండా పే కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. ఐదోది ఆర్థిక మరియు నైతిక వాదనలు. ఆర్థిక సామర్థ్యం విషయానికి వస్తే భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2027 నాటికి 3వ స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి ఆర్థిక వనరుల కొరత సాకుతో వేతనాలు అనేవి ఆపకూడదు. ఆదర్శ యజమాని 3వ పే కమిషన్ పారా నంబర్ 84 ప్రకారంగా ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఒక ఆదర్శ యజమానిగా అయితే ఉండాలి. ప్రతిభను ఆకర్షించటం 7వ పే కమిషన్ చెప్పినట్లుగా ప్రభుత్వ రంగంలోకి తెలివైన యువతను ఆకర్షించాలంటే గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత అనేది ఉండాలి. అయితే ఈ పీపీటీ రిప్రజెంటేషన్ ద్వారా పెన్షనర్లు మార్కెట్ మీద ఆధారపడే పెన్షన్ కాకుండా గౌరవప్రదమైన స్థిరమైన పెన్షన్ కోరుకుంటున్నారని అయితే స్పష్టంగా తెలియజేశారనమాట పీపీటీ ద్వారా. ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.